ముందుగా ఈ వీడియోని అయితే చూడండి. లాస్ట్ 54,000 ఒకటి మెసేజ్ వచ్చింది నాకు. ఆ మెసేజ్ తీసుకొచ్చి యూనియన్ బ్యాంక్ లో నేను అడిగితే వాళ్ళు మొత్తం ఆరాధిస్తే దాంట్లో బ్యాంకులో ఏ పొరపాటు లేదు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి, సైబర్ క్రైమ్ కావచ్చు అని చెప్పి కంప్లైంట్ ఇద్దానికి. ఈయన అకౌంట్ నుండి అమౌంట్ అంతా జస్ట్ ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం వల్లనే ఫుల్ గా ఖాళీ అయిపోయింది. స్కామర్స్ ఇప్పుడు 1,000 రూపాయలు, 2,000, 3,000 ఇలా అమౌంట్ పంపి నేను పొరపాటున వేరే నెంబర్ కి పంపాలనుకున్నాను, మీకు వచ్చింది, దాన్ని తిరిగి పంపండి అని చెబుతూ ఉన్నారు. మీరు సరేలే పాపం అని చెప్పేసి ఆ అమౌంట్ అయితే రిటర్న్ చేయడానికి ట్రై చేస్తారు, లేదా మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆల్రెడీ స్కామర్స్ మీకు అమౌంట్ రిక్వెస్ట్ అయితే పంపించి ఉంటారు. మీరు ఎప్పుడైతే యూపీఐ నెంబర్ ఎంటర్ చేస్తారో వెంటనే మీ అకౌంట్ నుండి అమౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే మీకు తెలియని వాళ్ళ నుండి ఏదైనా అమౌంట్ వస్తే ఒక 15 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ వరకు ఆ అమౌంట్ ను సెండ్ చేయకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఎంటర్ చేసే యూపీఐ నెంబర్ తప్పుగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత కరెక్ట్ గా ఎంటర్ చేసి మీ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి. ఇలా చేయడం వలన స్కామ్స్ కి అయితే దూరంగా ఉండొచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి.